వరకు పెంచుకుంటూ పోతాను అనే హామీ నిలబెట్టుకోవడంతో ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరూ భాగస్వాములు అవడం జరిగింది. ఇంత విశేషంగా జగన్ గారిని అభినందించి ఇక్కడికి వచ్చిన నక్క చెల్లెమ్మలకి, పెద్దలకి, చిన్నవాడికి అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఒక్కటే చెప్పదలుచుకున్నాను నేను, గతంలో ఏ నాయకుడు పరిపాలన చేయలేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం, అభివృద్ధి రాజ్యం జరుగుతుంది. మనం ఖచ్చితంగా మంచిని ఎప్పుడు మంచి అనాలి. జగన్ గారు మంచి చేస్తే ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి మీరు. ఎందుకంటే మీరు జగన్ గారు చేసిన మంచికి మీరు మద్దతు తెలియజేయలేదు అనుకో, ఇంకెవరో కూడా మంచి పని చేయడానికి ముందుకు రారు. ఖచ్చితంగా జగన్ గారికి మద్దతు ఇచ్చి ఆయన మద్దతు తెలియజేస్తేనే ఇంకొక 10 మంది తయారవుతారు, మేము మంచి చేస్తాం, మేము మంచి చేస్తాం. అంతేగాని ఆయన మీకు మద్దతు ఇవ్వకపోతే ఎవ్వరూ ముందుకు రారు. ఈ రాష్ట్రంలో గతంలో చూస్తాం 2014 నుంచి 19 వరకు ఏ రకంగా మోసం చేశాడో అతను ఇచ్చిన హామీలనే గతంలో చూస్తారు. మన తుని టౌన్ లో ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడన్నా పెడితే తుని టౌన్ లో వాళ్ళందరికీ 500 పెన్షన్ కట్టాం. ప్రతి వాటిలోని వేలుముద్ర పట్టలేదు, లేకపోతే ఇంకోటి ఏదో పట్టలేదు, 50 పెన్షన్ కట్టాం. ఈ 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 10 నెలల్లో, 9 నెలలు 10 నెలల్లో ఏ ఒక్క రోజన్నా ఒక్క రూపాయి పెన్షన్ మీ దగ్గర తగ్గించి ఎప్పుడన్నా తుల్లో తీసుకున్నారా? ఒక్క రూపాయి. 1వ తారీఖు పొద్దున్నే 6 గంటలకల్లా మన ఇంటికి పెన్షన్ వచ్చేస్తుంది. నిజమే కాదా నేను చెప్పేది నిజమే కాదా? అది మన జగనన్న గొప్పతనం, మీ బిడ్డ జగన్ గొప్పతనం. అది ప్రతి ఒక్క అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ప్రతి సంక్షేమ పథకం ఎక్కడికి ఇంట్లోంచి బయటకు కదలకుండా వాళ్ళ అకౌంట్లకు కానీ వాడి చేతిలోకి కానీ వచ్చే ఏర్పాటు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యపడింది రాష్ట్రంలో. అందుకే ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు, నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి, నేను చెడు చేస్తే నాకు ఓటేయద్దు. ఒకటే విన్నవించుకుంటున్నాను, రేపు 2024 ఎన్నికల్లో ఉదయం తెల్లవారితే మన ఇంటికి 6 గంటలకు పెన్షన్ ఎలా వస్తుందో తుని నియోజకవర్గంలో జగనన్న లబ్ధిదారులు అందరూ కూడా ఉదయం 9:30 లోపల వాళ్ళ ఓట్లు కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మన రాష్ట్రం అన్ని రకాలుగా పేదరిక నిర్మూలనలో కానీ, జిఎస్టిపిలో కానీ, తలసరి ఆదాయంలో కానీ, విద్య, వైద్యం, ఉద్యోగం అన్నిటిలోనే మన రాష్ట్రం డెవలప్ అయింది. ఇంతకు ముందు ఏదైనా పని ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి గంటల తరబడి లేకపోతే రోజుల తరబడి తిరిగి పని. కానీ ఈ రోజు పరిపాలన మన ఇంటి ముందు సచివాలయంలోకి వచ్చింది, లేకపోతే మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది ఈ రోజు పరిపాలన. అది జగనన్న గొప్పతనం.